హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. చూడండి, దానికోసం సిల్క్ థ్రెడ్, బ్యాంగిల్స్, గమ్, ఫెవికోల్ అయినా తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ కూడా మన ఇష్టం, ఏవైనా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఏవైనా తీసుకోవచ్చు. గ్లాస్ బ్యాంగిల్స్ అంటే గాజు బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ని ట్రే ఉంది కదా గ్రీన్ కలర్ది, దానికి నేను చుట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను, వీడియోలో ఉంటుంది చూడండి. అండ్ 40 టైమ్స్ చుట్టుకోవాలి. చుట్టుకొని బ్యాంగిల్కి మంచి నీట్గా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక లాస్ట్ ఇప్పుడు చూడండి 40 స్టాండ్స్, 40 లైన్స్ అన్నమాట. వరుస టైట్గా పట్టుకొని కట్ చేసుకొని గమ్ పెట్టుకోవాలి. దానికి ఎడ్జ్లో గమ్ పెట్టుకోండి. ఎడ్జ్లో మొత్తం బ్యాంగిల్ అంతా అలాగే ఫినిష్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం మంచి నీట్గా చుట్టుకోవాలి. థ్రెడ్ ట్రీ అనే కాదు, మన దగ్గర రైటింగ్ ప్యాడ్ ఉంటుంది, పిల్లలు రాసుకునే రైటింగ్ ప్యాడ్ కానీ, పెళ్ళి కార్డ్స్ కానీ, ఏదైనా నోట్బుక్కి కానీ ఏదైనా 40 చుట్టుకోవడానికి దారం చుట్టుకోవచ్చు, ఏదైనా చుట్టుకోవచ్చు. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేయండి. దాని తర్వాత చూపిస్తాను, చూడండి. దారం మొత్తం అయిపోయిన తర్వాత ఎడ్జ్లో మంచిగా గమ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న దారం అంతా మంచి నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 బ్యాంగిల్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మనం డిజైన్ చేసుకుందాం. గోల్డ్ బ్యాంగిల్స్ని ఒక నీడలు, మన దారం నార్మల్ దారం ఉంటుంది కదా రీల్ దారం, దానికి ఎక్కించుకోవాలి. అవి ఎక్కించుకొని ఒక సూది తీసుకొని దానికి ఇట్లా కుట్టినట్టు చేసి ఎక్కించి గమ్ పెట్టి మొత్తం రౌండ్గా అతికియాలి. అది డ్రై అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి ఉంచండి. తర్వాత మీ బ్యాంగిల్స్ రెడీ అయిపోతాయి. 빗물에 내 맘도 씻겨 너와의 기억들 모두 이미 지나간 일인걸. 좋았던 기억이 이제 남아있지가 않아. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. దారం ఉంటుంది కదా మనం చుట్టుకున్నది, అది మంచిగా కట్టేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాంగిల్స్ రెడీ. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్.